ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, ఉదయకాల సమయంలో నీ పాదశానికి వచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో నీ దాసుడిని ప్రభా మోజేశాను, అలాగే ప్రభా రవాన్ని మీరు ఏర్పరచుకొని ప్రభా ఈ ప్రాంతంలో జరిగిస్తున్న పరిచర్యకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన్ని ఈ యొక్క యవనస్తుల కూడిక ప్రారంభించడానికి నీ దాసుని కలిగించినటువంటి తలంపకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు మీరు మాతో ఉండి నాయన ప్రభు పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, అలాగే ప్రత్యేక కార్యక్రమం అంతట్లో మీరు మాతో ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వాయిద్యాలు వాయించేవారిని, పాటలు పాడేవారిని మీ స్వాధీనం ఎంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని కూడా అంతర్గత నుండి, నష్టపరు నుండి, వీరవాసు నుండి, అనేక చోట్ల నుండి రప్పించినటువంటి నీ ప్రియబిడ్డలందరిని బట్టి నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా కూడా నీ రాకపోకలు మీరు మాకు తోడుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సిందిగా వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే భోజనాలు ఏర్పాటు చేసి మా ప్రియులందరి కొరకే ఈ ఎండవేణను తప్పించండి, అద్భుతకర ఆశ్చర్యకార్యాలు జరిగించుకోమని ప్రార్థన. ఎవరైతే ఇంకా మారు మనసు లేక, రక్షణ లేక, ఇంకా యేసుప్రభుని ఎవరైతే నమ్మలేదో ఈ దినము నీ వాక్యం విని రక్షణ పొంది తీర్మానం చేసుకొని వారు ప్రభు ఉన్నతమైనటువంటి కార్యం కొరకు సిద్ధపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారందరూ కూడా మీరు బలపరిచి ప్రేరేపణ దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించి కృప చూపించమని ప్రార్థన చేస్తూ నీ మందిరాన్ని తేజ మహిమతో నింపమని ప్రార్థన చేస్తూ ఈ దినమంతా కూడా నీ కృప మమ్మల్ని అందరూ దాయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఐజాక్ అన్న పాటల ప్రతులు ఉన్నాయి, దయచేసి మీరు సిస్టర్స్లో ఒకరు, బ్రదర్స్లో ఒకరు ఇవ్వండి, అందరికి ఇచ్చేయండి. పాటల సీట్లో నుండి మొదటి పాట పాడుకుందాం. దేవాని ఆవరణం మాకు ఎంతో శ్రేయస్కరం. జరిగించు దే
ఆత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో ఆత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో అల్ఫా ఓమేయు ఆత్మారూపుడవు ఆనందించగా నీ ఒడిలో అల్ఫా ఓమేయు ఆత్మారూపుడవు ఆనందించగా నీ ఒడిలో దేవాని ఆవరణం వాక్యంతో శ్రేయస్కరం ఒక దినము ఇచ్చట గడుపుట మేలు ఈ దినముల కంటేను ఒక దినము ఇచ్చట గడుపుట మేలు ఈ దినముల కంటేను దేవాని ఆవరణం అత్యంత పరిశుద్ధమౌ నీదు గుడారమునా అత్యంత పరిశుద్ధమౌ నీదు గుడారమునా నివాసించుటకు యోగ్యతను సగిమము హెచ్చించితివి నీ దయ చుట్టి ధారల కన్నాను తేనె మధురిమల కన్నాను చుట్టి ధారల కన్నాను తేనె మధురిమల కన్నాను శ్రేష్టమౌనీదు వాక్కుల చేత తృప్తి పరచుమయ్యా శ్రేష్టమౌనీదు వాక్కుల చేత తృప్తి పరచుమయ్యా దేవాని ఆవరణం వాక్యంతో శ్రేయస్కరము ఒక దినము ఇచ్చట గడుపుట మేలు ఏ దినముల కంటేను ఒక దినము ఇచ్చట గడుపుట మేలు ఏ దినముల కంటేను దేవాని ఆవరణం పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో
సమాధానముకు ప్రభుని ప్రస్తుతించెదము. ఆ దేహమే ఆలయము కావాలి నీకే నిలయం. ఆ దేహమే ఆలయం కావాలి నీకే నిలయం. ప్రాణ ప్రియుడవు పాదముల చేరి ప్రాణాత్మణము చేతుము. ప్రాణ ప్రియుడవు పాదముల చేరి ప్రాణాత్మణము చేతుము. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక దినము ఇచ్చట కడుపుట మేలు ఏ దినముల కంటేను. ఒక్క దినము ఇచ్చట కడుపుట మేలు ఏ దినముల కంటేను. దేవాని ఆవరణం. తిరిగి 4వ పాట పాడుకుంటాం. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, విలువైన రక్షణను ఉచితముగా నీకు అనుగ్రహించును యేసు. విలువైన రక్షణను ఉచితముగా నీకు అనుగ్రహించును యేసు. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, పరుగులు తీయుచున్నావు పరి విధములుగా నీవు. పరుగులు తీయుచున్నావు పరి విధములుగా నీవు. ఘనతల కొరకు పేరు ప్రఖ్యాతులకు నిత్యమైన వటించుడట. ఘనతల కొరకు పేరు ప్రఖ్యాతులకు నిత్యమైన వటించుడట. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి,
పశువులందరూను ప్రభు యేసు సన్నిధిలో పరలోకములో నుండును. పరిశుద్ధులందరూను ప్రభు యేసు సన్నిధిలో పరలోకములో నుండును. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, అందరి కొరకు ప్రభు యేసు చిందించెను తన రక్తమును. అందరి కొరకు ప్రభు యేసు చిందించెను తన రక్తమును. తన పాపము కడిగి శుద్ధులుగా చేసి పరలోక రాజ్యమివ్వా. మన పాపము కడిగి పరిశుద్ధం చేసి పరలోక రాజ్యమివ్వా. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, కొంతకాలం జీవితము, అంతము ఎప్పుడో తెలియదుగా. కొంతకాలం జీవితము, అంతము ఎప్పుడో తెలియదుగా. ఎంతో ప్రేమించిన యేసునంగీకరించిన వింతగా మారదము. ఎంతో ప్రేమించిన యేసునంగీకరించిన వింతగా మారదము. ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి. పాటల షీట్లో నుంచి రెండో పాట పాడుకుందాం. యెహోవా నీ కృపయే దయా దీర్ఘ శాంతమే. లైన్కి ఎదురు కూర్చోండి, అప్పుడు ముందుకు వచ్చేయండి. లైన్కి 5 అని చెప్పాను, మళ్ళీ దానికి వెళ్ళిపోయారు. లైన్కి 5 అని చెప్పాను కదా. ఈ పక్కన నిల్చోండి రా. ఒక అమ్మాయి వచ్చి ముందు కూర్చో, నువ్వు ముందు రా.
అరే పాప ముగ్గురున్నారు కదా, అందులో అమ్మాయి ముందు పక్క రా, మెదలు వచ్చి ముందుకు వచ్చి ఇక్కడ రండి. అక్కడ అమ్మాయి అక్కడ కూర్చో, అమ్మాయి అక్కడ కూర్చోండి, నోడు కూర్చో. మీరు 5 రండి, మీకు లెక్క రావట్లేదు నాన్న. రైట్, 6 వద్దు, కాలేదు మీకు తర్వాత 5 5 కూర్చోండి, ఫ్రీగా కూర్చోండి అందరూ 5 లెక్క. అలా చూసుకోండి, అలాగా స్పీకర్లో కూర్చోండి. కృపయే దయా దీర్ఘ శాంతమే ఎన్నాడు విడువదు నన్ను ఎన్నడు ఎడబాయదు ఎన్నాడు విడువదు నన్ను ఎన్నడు ఎడబాయదు ఇమ్మానుయేలుగా నాకు తోడైయున్నావు ఇమ్మానుయేలుగా నాకు తోడైయున్నావు యెహోవా నీ కృపయే దయా దీర్ఘ శాంతమే యెహోవా నీ కృపయే దయా దీర్ఘ శాంతమే కృపయును సత్యమును క్రీస్తు యేసు ద్వారా కలిగెను కృపయును సత్యమును క్రీస్తు యేసు ద్వారా కలిగెను ఆ వాక్యమే శరీరధారియే మనసునుండెను ఆ వాక్యమే శరీరధారియే మనసునుండెను కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను యెహోవా నీ కృపయే దయా దీర్ఘ శాంతమే యెహోవా నీ కృపయే దయా దీర్ఘ శాంతమే నీవెన్నడు భయపడకుము దిగులు నీవు చెందకుము నీవెన్నడు భయపడకుము దిగులు నీవు చెందకుము నా కృప నీకు చాలునని ధైర్యము రసగితివి కృప నీకు చాలునని ధైర్యము రసగితివి నీవే నన్ను ఆదుకొని రక్షించితివి యేసయ్యా నీవే నన్ను ఆదుకొని రక్షించితివి యేసయ్యా యెహోవా నీ కృపయే దయా దీర్ఘ శాంతమే యెహోవా నీ కృపయే దయా దీర్ఘ శాంతమే యెహోవాయే కృపయును
గ్రహించును యెహోవాయే కృపయును ఘనతను అనుగ్రహించును దేవుడే మిమ్మును ప్రజల కంటెను దేవుడే మిమ్మును కంటెను బహుగా హెచ్చించి క్రీస్తు యేసులో ఐక్యపరచెను బహుగా హెచ్చించి క్రీస్తు యేసులో ఐక్యపరచెను యెహోవా నీ కృపయే దయా దీర్ఘశాంతమే యెహోవా నీ కృపయే దయా దీర్ఘశాంతమే ఎన్నాడు విడువదు నన్ను ఎన్నడు ఎడబాయదు ఎన్నాడు విడువదు నన్ను ఎన్నడు ఎడబాయదు ఇమ్మానుయేలుగా నాకు తోడయున్నావు ఇమ్మానుయేలుగా నాకు తోడయున్నావు యెహోవా నీ కృపయే దయా దీర్ఘశాంతమే యెహోవా నీ కృపయే దయా దీర్ఘశాంతమే. అలాగే ఈ పాటల షీట్ల నుండి 5వ పాట పాడుకుందాం. చీకటి కాలము వచ్చుచుండే కృపకాలమును ఉపయోగించు. మీ ఎవరి దగ్గరైనా పాటల షీట్ లేకపోతే మీ చేయి చూపించండి, సహోదరులు మీ దగ్గర తీసుకుని వస్తారు. ఆయన కాదు చూడండి, పాటల షీట్ లేవంట. చీకటి కాలము వచ్చుచుండే కృపకాలము ఉపయోగ వచ్చుచుండే కృపకాలమునుపయోగించు చీకటి కాలము వచ్చుచుండే కృపకాలమునుపయోగించు తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనస్సుతో సాగిరవా తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనస్సుతో సాగిరవా
తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు. వీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. వీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. యేసుని వారికి చూపించు, ప్రేమ వార్తను చాటించు. యేసుని వారికి చూపించు, ప్రేమ వార్తను చాటించు. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు. ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మూయబడే. ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మూయబడే. తెరచిన తలుపులు ఎదురుండ నావేసితురు జ్ఞానులు. తెరచిన తలుపులు ఎదురుండ నావేసితురు జ్ఞానులు. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత గలదు. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత గలదు. అన్ని చేపేడి దినములు పరమధ్యకు రావలెను. అన్ని చేపేడి దినములు పరమధ్యకు రావలెను. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు. రానయ్యున్న బాధ్యతలు మనకధికము ప్రియులారా. రానయ్యున్న
వినము ప్రియులారా, మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము. మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయము దారుండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు. మాధు హృదయములా నింపు నీదు ప్రేమతో మా ప్రభువా. మాధు హృదయములా నింపు నీదు ప్రేమతో మా ప్రభువా. హిందూ దేశపు వీధులలో నాదా నిన్నే చాటెదము. హిందూ దేశపు వీధులలో నాదా నిన్నే చాటెదము. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు. చివరిగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి పూర్వము పాటల షీట్లో నుండి 13వ పాట పాడుకుందాం. ముక్తి దిలాయే యేసునామ్ అనే పాట పాడుకుందాం, హిందీ సాంగ్. ఒకవేళ ఎవరైనా ఈ సాంగ్ రాకపోతే రెండోసారి పాడుతున్నప్పుడు మీరు పాడడానికి ట్రై చేయండి. मुक्ति दिलाए यीशुनाम, शांति दिलाए यीशुनाम. मुक्ति दिलाए यीशुनाम, शांति दिलाए यीशु दया का बहता सागर. यीशु दया का बहता सागर. यीशु है दाता महान. यीशु है दाता महान. यीशु है दाता महान. यीशु है दाता महान. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. అందరూ పాడండి. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए
दिला यीशु नाम। धरणी में तूने जन्म लिया यीशु, धरणी में तूने जन्म लिया यीशु, क्रूस पे ना कुर्बान, क्रूस पे किया कुर्बान, क्रूस पे किया कुर्बान, क्रूस पे किया कुर्बान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम सब की पापों के मिटाने, हम सब की पापों को मिटाने यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। अब पर भी कृपा करना, अब पर भी कृपा करना, हम है पापी नादान, हम है पापी नादान, हम है पापी नादान, हम है पापी नादान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। क्रूस पर खून बहा लिया, क्रूस पर अपनी खून बहा लिया, सारा सुखाई दाम, सारा झुकाई दाम, सारा झुकाई दाम, सारा झुकाई दाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। కూర్చోండి, దయచేసి కూర్చోండి అందరూ. 11 o'clockకి మీకు వర్తమానం స్టార్ట్ అవుతుంది, మొదటి సెషను. తర్వాత మధ్యలో చిన్న బ్రేక్ ఉంటుంది, అనంతరము సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ సెషన్స్ టోటల్గా 1 o'clockకి క్లోజ్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 1 hour తర్వాత మరలా మీకు ఆఫ్టర్నూన్ సెషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు బయోగ్రఫీ ఉంటుంది, అనంతరము క్విజ్ కండక్ట్ కూడా చేస్తారు జనరల్గా. అదేవిధంగా ఇప్పుడు మరి దేవుని దాసులు వర్తమానం చెప్పే దానిలో కూడా కొన్ని పాయింట్స్ వస్తాయి. అందుకని మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ కొన్ని విషయాలు నోట్ చేసుకుంటే మంచిది, మైండ్లో పెట్టుకోవాలి. బుక్లో కంటే మైండ్లో పెట్టుకోవడము చాలా మంచిది, లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. బుక్ అయినా చినిగిపోతుంది, బుక్ చినిగిపోతుంది కదా, పేపర్స్ చినిగిపోతాయి. మైండ్లో పెట్టుకుంటే లైఫ్ అంతా అలా ఉండిపోతాయి. అలా లైఫ్లో పెట్టుకోవడానికి మైండ్లో పెట్టుకోవడానికి వాక్యము సిద్ధపడండి. చిన్న ఇంకొక 2 minutes టైం, 2-3 minutes టైం అన్నకి
మనకి సమయం ఇచ్చేస్తాను. ఇలాగ చిన్నపిల్లలకి 2-3 క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. సింపుల్, చాలా సింపుల్. చిన్నపిల్లలు ముందుకు వచ్చేయాలి. మీరు ఆ పెద్దోళ్ళు ఇద్దరు ముందుకు వచ్చేయండి. ఈ పెద్దోళ్ళు మీరే. చిన్నపిల్లలు బాగుంటే ముందుకు వచ్చేయండి. ముందుకు వచ్చామని అల్లరి చేయకూడదు, ముందుకి పిలిపించామని అల్లరి చేయకూడదు. మీరు వరుస లైన్లో ఉండేటట్లు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలకి స్టార్టింగ్ ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు? ఆన్సర్ చెప్పాలి. పిల్లలు ఎన్ని పాటలు పాడారు? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఎన్ని పాటలు టోటల్గా ఎన్ని పాటలు పాడారు? ఎవరైనా? మీరు కూడా ముందు లైన్లో కూర్చున్న వాళ్ళు చెప్పచ్చు. ఎన్ని? రాంగ్. అంటే 3 పాటలకే వచ్చావు నువ్వు. వచ్చిన తర్వాత 3 పాటలు పాడావు. చెప్పండి. రమ్మా, చిన్న గిఫ్ట్. రైట్. ఇందులో 3వ పాట ఏ పాట పాడాం? 3వ పాట, థర్డ్ సాంగ్. కొంచెం పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు చెప్పచ్చు, మరి చిన్నపిల్లలు చెప్పలేరు. కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు చెప్పచ్చు. అమ్మా కొంచెం లేచి నిలబడి చెప్తే నాకు వినపడుతుంది త్వరగా. 3వ పాట ఏ పాట పాడాం? థర్డ్ సాంగ్. అదే ఏ పాట? దాన్ని చూసి చెప్పు. థర్డ్ సాంగ్ యెహోవా నీ కృప. ఎవరు చెప్పారు? సరే, పిల్లలకి ఈరోజు థీమ్ వెనకాల ఏదుందో చెప్పాలి. లేదు చెప్పు. తెలుగు చెప్పలేవా? ఇంగ్లీష్ మీడియం కదా. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ స్టార్టింగ్ ప్రేయరు ఏ బ్రదర్ చేశారు? స్టార్టింగ్ ప్రేయరు ఏ బ్రదర్ చేశారు? చిన్నపిల్లలు ఎవరైనా? మీకు అన్నకు పేరు నేను చెప్పాను. మీకు ఒకవేళ అన్న పేరు నోటికి రాకపోతే వెళ్ళి వెంటనే అన్న భుజం మీద చేయి పెట్టండి. అన్న భుజం మీద చేయి పెట్టాలి. అప్పుడు మీరు రాలేదా? వచ్చిన వాళ్ళు ఎవరైనా? స్టార్టింగ్ ప్రేయరు, ప్రారంభ ప్రార్థన ఏ అన్నయ్య చేశారు? అమ్మా ఎవరో చెప్తున్నారు, చెప్పమ్మా, పర్లేదు. ఐజాక్ అన్నా? కాదు. సరే, పాపం అన్న ఫీల్ అవుతారు. అంత కష్టపడి వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళి నిలబడు. పోనీ ఆయన భుజం మీద టచ్ చేయొద్దులే. అన్న దగ్గరికి వెళ్ళి నిలబడు. ఓకే, రమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ కీబోర్డు వాయించిన వాళ్ళు ఎవరు? ఏం కావాలరా నీకు? ఇక్కడ కీబోర్డు వాయించింది ఎవరు? రాంగ్. ఆయన ఒక్కరు వాయించారా? ఇద్దరు వాయించారు. ఇద్దరని చెప్పాలి. అన్న పేర్లు చెప్పండి, ట్రై చేస్తా. అది ఇద్దరు. ఎవరు వాళ్ళ పేరు? తల్లి పేర్లు తెలీదా? ఒక ఆయన చెప్పేశారు, ఐజాక్ అన్న. ఇంకొక ఆయన రవణ్య. నిలబడినందుకు ఇస్తాను ప్రైజు. అందరు కూర్చున్నారు, వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేదు. నిలబడి చెప్పినందుకు. రైట్. మరలా మీకు ఆఫ్టర్నూన్ కూడా మంచి గిఫ్ట్స్ ఉంటాయి. క్విజ్ కండక్ట్ చేస్తారు, మంచి గిఫ్ట్స్ ఉంటాయి. గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. మీరు ఇక్కడ ఏం చేయాలి? గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలంటే ఏం చేయాలి?
వాక్యము బాగా వినాలి. వచ్చినందుకు వాక్యం బాగా వినాలి. ఇవాళ హాలిడే లేదు, హాలిడే ఉందనుకున్నారు, క్యాన్సిల్ చేశారు. అందుకని మీరు చాలా ఆసక్తిగా వచ్చారు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవిస్తాడు. వచ్చినంత మాత్రాన ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటే సగమే వస్తాయి. మీరు సాక్రిఫైస్ చేసుకొని స్కూల్ అంతా కూడా వదిలేసుకొని వచ్చారు కాబట్టి. ఒక పాపను అడిగితే ఆ పాప ఏమన్నదంటే, ఈరోజు నేను స్కూల్ మానేస్తే రేపు నా సబ్జెక్ట్ అంతా తమిళ్లో ఉంటుంది, నాకు అర్థం కాదన్నది. తమిళ్లో ఉంటుంది, ఇంకా లెసన్ అంతా తమిళ్. అంటే తమిళ్ అంటే అర్థం కాదు కదా మనకు తెలుగు వాళ్ళకి. ఇంకా లెసన్ అంతా నెక్స్ట్ అంతా కూడా తమిళ్గా ఉంటుంది సబ్జెక్ట్ నాకు అన్నది. దేవుడు దీవిస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు రా అంటే వచ్చింది పాపం. సరేనా? అలాగే మీరు సాక్రిఫైస్ చేసుకొని వచ్చినందుకు సగం ఆశీర్వాదము. వాక్యాన్ని బాగా శ్రద్ధగా విని ఆన్సర్ చెప్తే ఇంకా ఫుల్ 100% మీకు బ్లెస్సింగ్స్. సరే, ఈ సమయంలో దేవుని వాక్యం వింటాం. మన మధ్యలో దేవుని దాసులు తిమోతి అన్నారు, దైవ వర్తమానం అందిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. చాలా సంతోషం. ఈ దినము సెలవు లేకపోయినా దేవుని సన్నిధికి మీరందరూ రాగలిగినారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ వాక్యం వినాలని చాలామందికి ఆసక్తి ఉంది. ఇప్పుడు సమస్య ఏమిటిదంటే వాక్యం వినాలనే ఆశతో చాలామంది వస్తారే కానీ విన్న వాక్యము అనుసరించడం అనేది చాలా తక్కువ. వచ్చిన వారు అందరిలో కూడా 100% దేవుని వాక్యాన్ని అనుసరించేవారు ఉంటారా? ఉండరు. కొంతమంది వాక్యం వినడానికి వస్తారు, కొంతమంది పాటలు వినడానికి వస్తారు. కొంతమంది చాలా బాగా పాటలు పాడతారని, ఇక్కడ అన్ని మ్యూజిక్ అంతా బాగుంటుందని అందుకు కొంతమంది వస్తారు ఇక్కడ. ఇంకా కొంతమంది ఎందుకు వస్తారో వాళ్ళకే తెలియదు. ఇక్కడికి అంతా అయోమయమే. ఏం చేశారు? అక్కడికి వెళ్ళి ఏం విన్నామంటే ఏదోలో మీటింగ్ అయిందంటారు. ఏం వాక్యం చెప్పారంటే ఏమీ గుర్తుండదు మనకు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము దేవుని వాక్యము శ్రద్ధగా వినాలి. ఆ విన్న వాక్య ప్రకారం మనము జీవించడానికి, వాక్యం అనుసరించి జీవించడానికి కొరకైనా తీర్మానం చేసుకొని మనం వెళ్ళాలి. ఎంతమంది మీటింగ్కి వచ్చారా అనేది మనకు అది ప్రాముఖ్యమైనది కాదు. యేసు ప్రభు వారు అందరికన్నా గొప్ప మీటింగ్ చేసింది ఎంతమందితో తెలుసా? ఎవరికైనా? యేసు ప్రభు వారు కండక్ట్ చేసిన మీటింగ్లో అన్నిటికన్నా పెద్ద మీటింగ్. ఆ మీటింగ్ ఎంతమంది వచ్చారు తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. ఒక్క ఆమె ఉంటుంది అక్కడ. ఆ ఒక్క స్త్రీ యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడి సువార్త ప్రకటించినప్పుడు ఆమె రక్షణ పొందింది. 100% అనమాట. 100 మంది వచ్చారనుకోండి మీటింగ్కి, 10 మంది రక్షణ పొందారు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాము? 10%, అంతే కదా? 10%. ఒక వ్యక్తి వచ్చారు, ఒక వ్యక్తి వాక్యం విన్నారు, ఒక వ్యక్తి మారు మనసు పొందారు, దాన్ని ఏమంటాం మనము? 100% అది. కాబట్టి దేవుని సేవలో ఎప్పుడు కూడా 100% ఫలం అనేది ఉంటుంది. కాబట్టి ఎంతమంది వచ్చారా అనేది మనకి అంత ప్రాముఖ్యమైనది ఏమీ కాదు. వచ్చిన వారు ఎంతవరకు దేవుని వాక్యం విన్నారు, దాన్ని పాటించారు, అది మనకి ఇంపార్టెంట్. మరి అవి దృష్టిలో పెట్టుకొని ఏదైనా మనం కొంత సమయము దేవుని వాక్యం ధ్యానం చేయడంలో మనం గడుపుదాం. ఈరోజు మనకి ఇవ్వబడిన ఈ అంశము, ముఖ్య అంశం ఏమిటిదంటే సువార్తను ప్రకటించుట. ఆ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా జీవితాలు పొడిగించి మాకు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. యవన బిడ్డలు ఎంతో త్యాగం చేసి వారి సమయాన్ని, వారి డబ్బు, వారి శక్తి ధారపోసి మీ సన్నిధికి వచ్చారు. ఈ బిడ్డల ఎడల ప్రభా మీరు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. మీ ఏర్పాటులో, మీ చిత్తంలో ఉన్న వారిని ప్రభా మీరు ఈ ఉదయకాలం నీ సన్నిధికి తీసుకొని వచ్చినందుకై వందనములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా మా గురించి మీ ఉద్దేశం ఏమై ఉందో
మా ద్వారా మాలోను సంపూర్ణంగా దాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్య ధ్యాన సమయము మాకు దీవెనకరంగా చేయండి. చివరి దినాల్లో ఉన్నాం ప్రభా, నీ రాకడ సమీపించిన దినాలలో మేము ఉన్నాం ప్రభా. సాధ్యమైనంత ఎక్కువగా మేము మీ వాక్యము వినవలసిన అవసరత ఉన్న దినాలు ఇవి. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. శత్రువు కూడా వాడికి సమయము తక్కువ అని తెలిసి సాధ్యమైనంత మందిని వాడు కూడా నరకానికి ఈడ్చుకొని పోయే పనిలో ఉన్నాడు. ఇలాంటి భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభా, మా యవన బిడ్డల్ని మీ సన్నిధికి తీసుకొని వచ్చారు. రక్షణ లేని వారు ప్రభా, రక్షణ పొందుటకు మీ కృపను అనుగ్రహించండి. రక్షించబడిన వారు ఏ ఉద్దేశం కొరకు ఈ కూడిక ఏర్పాటు చేయబడిందో వారి ద్వారా ఇది నెరవేర్చబడేలాగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీ రాకడ కొరకు సిద్ధపరచండి. నీ వాక్యం వినుటకు మా హృదయాలు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయోగ్యుడను నిష్ప్రయోజకుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ సిలువ చాటున మరుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మనిషిని మాటలు ప్రభా మరణాన్ని తెస్తాయి. నీవైతే నిత్య జీవపు మాటలు గలవాడివి ప్రభా. మీ మాటలు ఉదయకాలం వినాలని ఆశపడతా ఉన్నాం. అంధకార చీకటి శక్తులన్నీ కూడా యేసు ప్రభు వారి శక్తి గల నామంలో బంధిస్తూ ఉన్నాం. చెదిరిపోయే మా తలంపులన్నీ కూడా మీరే బంధించి ఉంచండి ప్రభా. మీ సన్నిధి సంచారం మాతో కూడా ఉంచమని ప్రార్థన చేస్తూ ఈ దిన పరిచర్య అంతటి కొరకైనా మీ వాగ్దానంలోని కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు అనే యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము దాదాపుగా చివరి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. దీనికి ఒక ముఖ్యమైనటువంటి ఒక గుర్తు, ఒక సూచన ఏమిటిదంటే, ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి యుద్ధం. పోయిన సంవత్సరం 2023 అక్టోబర్ నెల 7వ తారీఖున ఆరంభించబడిన యుద్ధం. నాకు తెలిసి అది శనివారం అనుకుంటా. ఆ దినాన్న మా దగ్గర మందిరంలో ఉపవాస ప్రార్థన అవుతుండగా కొన్ని మెసేజెస్ వచ్చినాయి. ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం ఆరంభించబడింది. ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం అనేది కొత్త ఏమీ కాదు కదా. ప్రతిరోజు ఏదో చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. దీనిలో ప్రత్యేకత ఏముందా అని చూసినప్పుడు అక్కడ పాలస్తీనులతో యుద్ధం మొదలైంది అనగానే ఇది చాలా భయంకరమైనటువంటి యుద్ధంగా మారబోతుంది అనుకున్నాం. ఆ రీతిగానే అక్టోబర్ 7వ తారీఖున ఆరంభించబడిన యుద్ధము ఈనాటికి ఇంకా కొనసాగుతూనే ఉంది. అది శనివారం రోజు అంటే వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైన దినం, సబ్బాత్ దినం అంటారు కదా, విశ్రాంతి దినం. ఆ దినాన్న ఎందుకనే వాళ్ళు యుద్ధానికి వచ్చారంటే, సబ్బాత్ దినాన్న వాళ్ళు ఏ పని చేయరు ఇశ్రాయేలీలు. అసలు మంచినీళ్ళు కూడా వాళ్ళు ముట్టరు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈరోజు ఎవరు కూడా యుద్ధం కూడా చేయరు ఆ దినాన్న. వాళ్ళు సైనికులు కూడా వాళ్ళందరూ కూడా ఈ సబ్బాతుని ఆచరిస్తూ ఉంటారు, ఒక పండుగలాగా ఆచరిస్తారు. ఇది చూసుకొని శత్రువు వారి పైన యుద్ధానికి వచ్చాడు. ఆ దినం మొదలుకొని యుద్ధము అంతకంతకు ఎక్కువైపోతా వచ్చింది. ఒక శత్రువు నుండి మరొక శత్రువు వాళ్ళకి తోడైనాడు. వాళ్ళు యుద్ధానికి వచ్చినారు. అటు ఫలస్తీనులతో యుద్ధము, అక్కడ ఇరాన్ వాళ్ళు వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు, మధ్యలో ఐగుప్తు వారు యుద్ధానికి వచ్చారు. అలా ఒక్కొక్క తర్వాత ఒకరు. ఇప్పుడు రష్యా కూడా వారికి విరోధంగా యుద్ధానికి రాబోతా ఉంది. ఇలాంటి వార్తలు ప్రతిరోజు మనం వింటున్నాం. కాబట్టి ఇప్పుడు యవనస్తులైన మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి మిగతా వార్తలు చదివినా చదవకపోయినా ఇజ్రాయెల్ దేశంలో ఏమి జరుగుతుందో తప్పకుండా మీరు తెలుసుకోవాలి. ఆ వార్తలు మీరు వినండి, ఆ వార్తలు మీరు చదవండి. ఎందుకంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి 2వ రాకడకి గుర్తులు. ఇవన్నీ కూడా సూచనలుగా ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి నా యొక్క గ్రహింపు ప్రకారము ఈ యుద్ధము ఎక్కువ అయిపోయినప్పుడు జరగబోయేది ఏమిటిది? అందరు విశ్లేషకులు ప్రపంచవ్యాప్తంగా ఏమంటున్నారంటే 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అన్నారు. 3వ ప్రపంచ యుద్ధం అంటే ఏమిటి? అంటే ఏం జరుగుతుంది అప్పుడు? ప్రపంచ దేశాలందరూ మన భారతదేశంతో సహా వీళ్ళందరూ ఏకమై ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేస్తారు. అంటే ప్రపంచ దేశాలు ఒకవైపు, ఇజ్రాయెల్ దేశము ఒకవైపు ఉండబోతా ఉంది. అప్పుడు జరగబోయేది ఏమిటిదంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చి ఇశ్రాయేలీల పక్షంగా యెరూషలేముని రాజధానిగా చేసుకొని ఈ ప్రపంచ దేశాలందరితో యుద్ధం చేసి వారందరినీ కూడా ఓడించబోతున్నాడు. అదే అర్మగిద్దోను యుద్ధముగా చెప్పబడినటువంటిది. ఇజ్రాయేలు లోయలో జరగబోతా ఉన్న యుద్ధం అది. అంటే దీని అర్థం ఏమిటిది? ఇప్పుడు దీనిలో ఉన్న విశేషత ఏమిటిది? 3వ ప్రపంచ యుద్ధ సమయంలో ఒకవేళ అదే గాని జరిగితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి భూమి మీదకి ఇశ్రాయేలు వారి పక్షంగా యుద్ధం చేస్తాడు అనగా ఆయన వచ్చేది ఎప్పుడు?
ఆయన భూమి మీదకి వచ్చేది ఆయన రెండవ రాకడలో రెండో భాగంలో వస్తాడు. యేసుప్రభు వారి రెండవ రాకడ 2 భాగాలు కదా. మొదటి భాగంలో ఎక్కడికి వస్తాడు? ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. అప్పుడు విశ్వాసులైన వారు, రక్షణ పొందిన వారందరూ కూడా ఎత్తబడి మధ్యాకాశానికి కొనిపోబడతారు. అక్కడ ఏం జరుగుతుంది? బహుమానాలు ఎవరైతే భూమి మీద బ్రతికినంత కాలం, అంటే రక్షణ పొందిన వారు, ప్రభు కొరకే ప్రయాసపడ్డారో, ఆత్మలని సంపాదించారు, ఎవరైతే ఆత్మల సంపాదన కొరకే ప్రాణాలు అర్పించారు, ఎవరు ఎన్ని ఎక్కువ ఆత్మలను సంపాదిస్తే వారికి అన్ని ఎక్కువైనటువంటి బహుమానాలు దేవుడు అక్కడ ఇవ్వబోతున్నాడు. అంటే జడ్జిమెంట్, క్రీస్తు న్యాయపీఠం. ఏం జడ్జిమెంట్ అది? ఆ తీర్పు నరకానికి పంపించే తీర్పు కాదు. మీరు ప్రయాసపడిన దానికి బహుమానం, ప్రతిఫలంగా మీకు బహుమానం ఇవ్వడానికి కొరకైనటువంటి తీర్పు, జడ్జిమెంట్ అది జరగబోతుంది. అంటే వారి క్రియల మూలంగా, క్రియల ఫలితముగా, వారి క్రియల చొప్పున వారికి బహుమానం ఇవ్వబోతుంది. మరి భూమి మీద ఏం జరుగుతుంది? మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి అని ఉంది. తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలనుంది. ఇది యేసుప్రభు వారి రెండవ రాకడలోని మొదటి భాగమే. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ యుద్ధం చేసేటప్పుడు యేసుప్రభు వారు భూమి మీదకి వస్తాడంటే అదెప్పుడు? రెండవ రాకడలో రెండవ భాగం అది. అంటే మొదటి రాకడ మధ్యాకాశంలో అయిపోయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆయన భూమి మీదకి వస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? 3వ ప్రపంచ యుద్ధమే కానీ నిజంగా అది జరుగుతుంది అంటే అంతకుముందే సంఘము వెళ్ళిపోతుంది. 3వ ప్రపంచ యుద్ధానికి ముందుగానే సంఘము ఎత్తబడుతుంది. ఇది మీరు మనసులో పెట్టుకోవాల్సిన విషయం, ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా? ప్రభు రాకడ ఏ క్షణంలోనైనా రావచ్చు. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. దానికి ముందుగా సూచనలు అన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నాయి. అక్కడక్కడ భూకంపములు, కరువులు, యుద్ధములు గురించిన సమాచారము, జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, ఇవన్నీ జరుగుట మీరు చూసినప్పుడు ఏమని గ్రహించాలని ఉంది? యేసు ప్రభు వారు వస్తున్నాడు. ఆయన చాలా త్వరగా వస్తున్నాడు. మనం ఎంత ధన్యులం అంటే మనకు సూచనలన్నీ కూడా తెలియపరచబడ్డాయి. ఇక ప్రభు వస్తున్నాడని తెలిసిపోయినప్పుడు మనం సిద్ధంగా ఉండాలా లేదా? సిద్ధంగా ఉండడం మాత్రమే కాకుండా సాధ్యమైనంత ఎక్కువగా ప్రభు కొరకు మనము ప్రయాసపడాలి. ప్రభు కొరకు ఎక్కువైన ఆత్మలు సంపాదించేటువంటి పనిలో మనం ఉండాలి. ఎంత ఎక్కువగాను శ్రమ పడగలిగితే అంత ఎక్కువగా ఈ సువార్త పరిచర్యని చేయవలసింది. ఈ దినం మన ముఖ్యమైనటువంటి అంశము సువార్తను గురించినదే. నువ్వు సంఘంలో నిలబడి ప్రసంగాలు చేసేవా లేదా అనేది ప్రాముఖ్యమైనది కాదు. నువ్వు సంఘంలో నిలబడి పాటలు పాడేవా లేదా, వాయిద్యాలు వాయిస్తున్నావా లేదా, ఇప్పుడు అది మనకు ప్రాముఖ్యమైనది కాదు. కానీ ఆత్మలను సంపాదించేవా లేదా? నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసేవో అన్ని బహుమానాలని ప్రభు చెప్పలేదు. కానీ నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదిస్తే దానికి తగినట్టుగా నీకు బహుమానం ఉంటుందని మాత్రము దేవుడు చెప్పాడు. నువ్వు సంఘములో పెద్దగా ఉన్నావా, సంఘములో పరిచారకుడుగా ఉన్నావా, దాని గురించి ఆయన ఏమీ లెక్క అడగడు నీకు. అది దేవుడు తన యొక్క అవసరతను బట్టి సంఘంలో ఉన్న సంఘం క్షేమాభివృద్ధి పొందుటకై కొందరిని నియమించాడు, కొందరు నియమించబడ్డారు. కానీ సువార్త ప్రకటించిన వారికి మాత్రమే బహుమానం, ప్రతిఫలం ఆయన ఇవ్వబోతున్నాడు. మనం తర్వాత అది రెండో భాగంలో మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మన విరామ సమయానికి ముందుగా ఈ మొదటి భాగం ఇంచుమించు ఒక 40 నిమిషాల ఈ సమయంలో సువార్త యొక్క ప్రాముఖ్యత లేదా ఎందుకు సువార్త యొక్క ఇలాంటివన్నీ కూడా చెయ్యకూడనివి అన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగానే పాటిస్తున్నాం. ఈ విషయాల్లో నమ్మకంగా ఉన్నాం. కానీ మరి ఇది మర్చిపోతున్నాం. మనం చేయవలసింది కూడా ఉంది. చేయకూడనివి నువ్వు ఎంత సీరియస్గా నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావు, అభ్యాసం చేస్తున్నావు. చేయవలసినవి నువ్వు విస్మరించినప్పుడు అది కూడా పాపమే అనుంది. ఏమిటిది చేయవలసింది? దేవుని వాక్యంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. మీరు మొదటి సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో చదివితే సమూయేలు ప్రవక్త అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే పాపము అన్నాడు. యాకోబు రాసిన పత్రికలో మేలైనది చేయనెరిగియుండి అలాగూ చేయని ఎడల పాపము అని ఉంది. బీదలున్నారు, నువ్వు చేయగలిగినటువంటి సామర్థ్యం నీకుంది, అలాగూ కానీ వారికి నువ్వు సహాయం చేయకపోతే అది కూడా పాపం అని దేవుని వాక్యంలో ఉంది. నువ్వు కూలివానికి ఏనాటి కూలి ఆనాడు వాళ్ళకి ఇవ్వాలి అని ఉంది. ఒకవేళ నువ్వు ఆ దినం కూలి వాడికి ఇవ్వలేదనుకో, నువ్వు పాపం చేసిన వాడు.
కాబట్టి ఇలాంటివి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వాటిలో ఒకటి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఒకవేళ నువ్వు సువార్తను ప్రకటించకపోతే ఆజ్ఞ ముస్లిమ్స్ వారి పండుగ దినాన్న మందిరంలో మీటింగ్ ఉన్నప్పుడు ఉదయమే మేము వెళ్తా ఉంటే వీళ్ళు కొంతమంది ఏమో పొద్దున్నే లేచి మసీదుకి వెళ్ళిపోతా ఉన్నారు. పాపం మీద మసీదుకి వెళ్తా కింద పడిపోయాడు. కారణం ఏమైందో తెలియదు మనకి. ఎవరైనా కొట్టేసి వెళ్ళిపోయారా, లేకపోతే ఆయనకి ఏమన్నా ఆరోగ్యం బాగలేదు పడిపోయాడో మాకు తెలియదు. మేము సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వచ్చాము. కాబట్టి వెంటనే ఏం చేసాము, ఎవరైనా ఏం చేస్తారు, తోటి మనిషే కదా అని వెంటనే ఆయనని లేపి కూర్చోబెట్టి కొన్ని మంచినీళ్ళు పట్టించి ఆయన కాసేపు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సంబంధించిన మనుషులు కూడా వచ్చారు. ఇక వాళ్ళకి అప్పగించేసి ఇక వాళ్ళు చూసుకున్నారు. మేము మందిరానికి వెళ్ళిపోయాము. ఇప్పుడు మేము ఇంటి దగ్గర బయలుదేరింది దేని కొరకు, ఏ పని మీద బయలుదేరాము? ఆ పడిపోయిన వ్యక్తిని కూర్చోబెట్టి నీళ్లు పట్టించాలని కాదు మేము వెళ్ళేది. మేము బయలుదేరింది మందిరానికి వెళ్తున్నాం, మీటింగ్ ఉందని. కానీ ఈ దారిలో ఈ మధ్యలో ఈ అవసరత కనబడింది. అలాగే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వచ్చింది రోగులని లేకపోతే కుంటోలు గుడ్డోలు బాగు చేయాలనే ఉద్దేశం, మెయిన్ పర్పస్ అది కాదు. శిలువ మీద ప్రాణం పెట్టాలని వచ్చాడు ఆయన. అయితే ఈ మధ్యలో ఈ దారిలో వీళ్ళందరూ ఎదురయ్యారు కాబట్టి వాళ్ళను కూడా స్వస్థపరిచాడు. మధ్యలో చనిపోయిన వారు ఎదురయ్యారు, వాళ్ళను కూడా లేపినాడు ఆయన. చచ్చిన వారిని లేపాడు, కళ్ళు లేని వారికి చూపునిచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు. అలా కుష్ఠరోగులుగా ఉన్న వారిని శుద్ధులుగా చేశాడు. నానా రకాల రోగాలతో ఉన్న వారందరినీ కూడా యేసు ప్రభు వారు బాగు చేశాడు. కానీ ఆయన ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటిది? పాపులను రక్షించాలని వచ్చాడు. మెయిన్ పర్పస్ శిలువ మీద ప్రాణం పెట్టాలని. సో ఇప్పుడు మనం రెండు విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, తండ్రి అయిన దేవుడు ఆయన ఒక మిషనరీగా ఈ లోకానికి వచ్చాడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభుని ఆయన ఈ లోకానికి పంపించాడు. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ సువార్త పరిచర్యలో ఉన్నాడు. ఒక మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. దయచేసి చదవండి. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ వారికి చెప్పి ప్రత్యేకించుడి. ఏ పని కొరకు వాళ్ళని ప్రత్యేకించారు? సువార్త ప్రకటించడానికి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సువార్త ప్రకటించే పనిలో ప్రధానమైన పాత్ర ఉంది ఆయనకి. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు అదే పని మీద, సువార్త ప్రకటించే పని మీద. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సువార్త ప్రకటించే పనిలోనే ఉన్నారు. చూడండి, ఇంకో వచనం చదువుదాం. 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం, 6-7 వచనాలు. అపోస్తుల కార్యములు 16. చదువు. ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగినట్లుగా పౌలు రాత్రి దర్శనంలో చూశాడు. ఆ దర్శనంలో వారికి బయలుపరచబడినటువంటి మరొక సంగతి ఆ తర్వాత వచనంలో రాయబడింది. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేర యత్నము చేసితిమి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వారిని సువార్త ప్రకటించడానికి కొరకైనటువంటి ఆ పనిలో పరిశుద్ధాత్మ కూడా వారికి సహకారిగా ఉన్నాడు. కాబట్టి ముగ్గురు వ్యక్తుల గురించి మనం చూసినాం. త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు, ఈ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. కానీ ఈ ముగ్గురు కూడా వేరు వేరు పనులు చేసేవారే త్రిత్వమై ఉన్నారు. వీరిలో ముగ్గురు కూడా ఒక కామన్ పని చేసిన ఆ సంగతిని మనం చెప్పుకున్నాం. సువార్త పరిచర్యలో, సువార్త ప్రకటించే పనిలో వీళ్ళు ఉంటున్నారు. కాబట్టి సువార్త యొక్క అవసరత ఏమిటిదో మనం చెప్పుకున్నాం. తండ్రి అయిన దేవుడికి యోనా గ్రంథంలో యోనాతో జరిగిన సంభాషణలో మనం చూస్తే, యోనా ఆ సొర చెట్టు పాదు వచ్చి ఆ పురుగు, వెంటనే మొలిచిన పురుగు వచ్చి ఆ పాదుని తినేసినప్పుడు యోనా చాలా చింతాక్రాంతుడై విచారం కలిగి దేవుడి మీద కోపపడతా ఉంటే, అప్పుడు దేవుడు చెప్పిన ఒక మాట ఏమిటిది? యోనా, నువ్వు మొలిపించలేదు ఈ పాదుని, అది నేను మొలిపించింది.
కానీ అది ఎండిపోగానే నువ్వు దాని గురించి ఇంత విచారపడుతున్నావు. మరి కుడి ఎడమలో తెలియనటువంటి 1,20,000 మంది నరకానికి నాశనానికి వెళ్ళిపోతున్నారే, వాళ్ళ గురించి నేను విచారపడొద్దా? తండ్రి అయిన దేవునికి ఆత్మల సంపాదించినటువంటి భారం. అట్లా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆత్మలు సంపాదించేటువంటి ఆ పనిలో ఉన్నాడు. మీరు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే ఉదాహరణకి అక్కడ ఫిలిప్పుని రక్షించాడు. తర్వాత నతనియేల్, ఆంద్రేయ తర్వాత వాళ్ళ సహోదరుని తీసుకొని వచ్చాడు. ఇది 1వ అధ్యాయంలో. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అను ఆ విందులో, ఆ ఊరిలో విందులో ఒక అద్భుత కార్యాన్ని చేసి తన మహిమను ఆయన కనుపరిచాడనుంది. అంటే ఏ ఉద్దేశంతో ఈ భూలోకానికి వచ్చాడో ఆ వివాహంలో కూడా ఆయన చూపించాడు. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ చీకటి సమయంలో కూడా ఆయన ఆత్మలు సంపాదించే పనిలో ఉండి ఏం చేశాడు? ఆయన నికోదేముతో మాట్లాడి పరిసయుడైనటువంటి వాడు అతనికి సువార్తను ప్రకటించాడు. 4వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను సువార్త ఒక సమరయ స్త్రీ మధ్యాహ్నం వేళ నీళ్లు చేదుకోవాలని బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను రక్షించినటువంటి సంగతిని మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కోనేరు దగ్గర, ఆ బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గర 38 ఏండ్ల నుండి వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ వ్యక్తిని ఆయన బాగు చేశాడు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆయన సమయాన్ని ఎప్పుడు వృధా చేయకుండా ఈ సువార్త ప్రకటించేటువంటి పనిలోనే ఉన్నాడు. ఎందుకంటే సమయం అనేది లేదు. ఇంకా ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారి సమయం యొక్క విలువ నెరిగిన వాడై ఏ రోజు కూడా ఆయన టైం పాస్ చేయడం కానీ విశ్రాంతి తీసుకోవడం అలాంటివి చేయలేదు. మనకి ఒక ప్రసంగం చేయగానే 2 గంటలు మనకి కనీసం విశ్రాంతి కావాలి, మళ్ళీ 2వ ప్రసంగం చేయడం. ఇది మనుషుల యొక్క పరిస్థితి. మరి యేసు ప్రభువారు భూమి మీద జీవించినప్పుడు ఆయన మనిషిగానే జీవించాడు, కానీ ఎక్కడ ఆయన విశ్రాంతి తీసుకున్నట్టు లేదు. ఓ సందర్భంలో బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని అరణ్యానికి వెళ్ళారంట. ఆ యేసు అక్కడ ఉన్నాడు అని తెలిసి జన సమూహం అందరు అరణ్యానికి వచ్చారంట. మళ్ళీ వాళ్ళకు వాక్యం చెప్తున్నాడు, ఆయన వాళ్ళకి భోజనం పెడుతున్నాడు. రాత్రి అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు మీటింగ్ అయిపోయిన తర్వాత. కానీ యేసు ప్రభువుని ఏమని రాయబడింది? ఆయన ఒలీవల కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఉదయం అయినప్పుడు పెందలకడనే ఇంకాను చాలా చీకటిగా ఉండగానే ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు పోయాడు, ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు ఆయన? ఎప్పుడు నిద్రపోయాడు ఆయన? యేసుప్రభు వారు చేసిన పరిచర్య కేవలం 3.5 సంవత్సరాలే. కానీ శిలో మీద నుండి ఆయన వేసిన కేక ఏమని చెప్పాడు? తండ్రి, సమాప్తమైనది అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమంటాడు ఆయన? తండ్రి, నాకు అప్పగించిన పని నేను భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమ పరిస్థితిని అంటాడు. 3.5 సంవత్సరాల కాలంలోనే ఆయనకు అప్పగించబడిన పనంతా కూడా ఎట్లా చేయగలిగినాడు ఆయన? మనమేమో 30 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నా గానీ దేవుడు మనకు అప్పగించిన పనిని పూర్తి చేయలేకపోతున్నాం. కారణం ఏమిటి? ఆయన ఎందుకు చేయగలిగాడు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? యోహాను సువార్తలో రాయబడిన మాట ఏమిటిదంటే, యేసు ప్రభువు వారు చేసిన కార్యాలు గ్రంథాలలో రాస్తే అలాంటి గ్రంథాలు పెట్టడానికి భూలోకం సరిపోదంట. మరి ఇంకెన్ని అద్భుత కార్యాలు, ఎన్ని కార్యాలు ఆయన చేస్తాడు మీరు ఆలోచన చేయండి. 3.5 సంవత్సరాల్లోనే ఇంతగా ఎట్లా చేయగలిగినాడు ఆయన? మనం ఎందుకని చేయలేకపోతున్నాం? యేసు ప్రభువారు ప్రతి దానికి కూడా తండ్రి అయిన దేవుని పైన ఆధారపడి చేస్తున్నాడు. ఆయన చెప్పినప్పుడే వెళ్ళేవాడు, ఆయన వెళ్ళమన్న చోటికి ఆయన వెళ్ళేవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుంది? అక్కడ ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను ఉందని. అంతేనా? ఆయనకు వెళ్ళాలని ఆయన ఉద్దేశం కాదు. వెళ్ళవలసి వచ్చెను అంటే అర్థం ఏమిటిది? తండ్రి అయిన దేవుడు ఆయనకి ఈ దినాన్న, కుమారుడా నీవు సమరయ మార్గంలో వెళ్ళాలి అన్నాడు. ఆ ప్రకారంగా ఆయన బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఏముందో తెలియదు. సమరయ గ్రామంలో యూదులైన వారు వెళ్ళడానికి లేదు కదా, కానీ తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారంగా లోబడి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? 100% సువార్త సక్సెస్ అయింది. అక్కడ ఒక ఆత్మను ఆయన సంపాదించాడు. ఆ ఒక్క స్త్రీని ఆయన రక్షించిన కారణాన్ని బట్టి ఆమె ద్వారా సమరయ గ్రామం అంతా కూడా ప్రభు దగ్గరికి వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఈ సువార్త యొక్క ప్రాముఖ్యతలో మరొక సంగతి మనం గ్రహించవలసింది. ఒక వ్యక్తిని ప్రభులోకి నడిపించడానికి మీరు గాని పూనుకుంటే, ప్రయాసపడితే, నేను చెప్పేది ఒక్క వ్యక్తిని గాని మీరు ప్రభులోకి నడిపించగలిగితే ఆ వ్యక్తి ఒక ఊరిని తీసుకొని వస్తారు. ఒక్క పేతుర్ని ప్రభు దగ్గరికి తీసుకొని రాగలిగేటువంటి ఆంధ్రేయ పరిచర్య గాని మీరు చేయగలిగితే 3000 మందిని ప్రభు దగ్గరికి తీసుకొని రాగలిగిన ఒక పేతుర్ని మీరు తయారు చేయగలిగిన వారు అవుతారు.
ఇందాక సండే స్కూల్ పిల్లల గురించి చెప్తా ఉన్నప్పుడు ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. డిఎల్ మూడీ గారు ప్రపంచంలో చాలా గొప్ప సువార్థికుడు. ఆయన ఎట్లా ప్రభులోనికి వచ్చి అంత గొప్ప సువార్థికుడు అయ్యాడో మీకు తెలుసు. సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు ఎవరైనా? తెలుసా ఎవరికైనా? డిఎల్ మూడీ గారి పేరు విన్నారు ఎప్పుడైనా? ప్రపంచంలో ఆయన చాలా గొప్ప సువార్థికుడు. ఆయన ఎట్లా మారు మనసు పొందాడో తెలుసా ఎవరికైనా? వాళ్ళ సండే స్కూల్ టీచర్, ఆయన పేరే ఎడ్వర్డ్ కింబాల్. మనందరికీ తెలిసింది ఎవరంటే డిఎల్ మూడీయే. కానీ డిఎల్ మూడీ యొక్క సండే స్కూల్ టీచర్ ఎవరో మనకు తెలియదు. చాలా మంది రక్షణ పొందిన వారు మనకు తెలుసు, కానీ ఎవరి ద్వారా వాళ్ళు రక్షణలోనికి వచ్చారు అనేది మనకు చాలాసార్లు తెలియదు. వాళ్ళు ఎప్పుడో సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి డిఎల్ మూడీని ప్రభు దగ్గర నడిపించిన ఎడ్వర్డ్ కింబాల్, ఆయన సండే స్కూల్ టీచరే మాత్రమే కాకుండా స్కూల్లో కూడా ఆయన పాఠాలు చెప్పేవాడు. ఆయనకి నా క్లాసులో, నా తరగతిలో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా యేసు ప్రభు వారిని రక్షకుడుగా తప్పక వాళ్ళు అంగీకరించాల్సిందే అనే ఒక వేదన, ఒక భారంతో ఆయన ఈ పిల్లలని విజిట్ చేస్తున్నాడంట. ఆ క్రమంలోనే ఈ డిఎల్ మూడీ గారేమో అప్పటికే చెప్పులు కుట్టే పనిలో, ఆ దుకాణంలో పని చేసుకుంటున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళాడు. సాయంత్రం అయిపోయింది, దుకాణం మూసే సమయం అది. డిఎల్ మూడీ గారు ఇంకా దుకాణం కట్టేసే పనిలో అన్ని సర్దుకుంటా ఉండగా ఎడ్వర్డ్ కింబాల్ గారు వెళ్ళారు అక్కడికి. ఆయన సండే స్కూల్ టీచర్ కదా, ఆయన చాలా సంతోషించాడు మా టీచర్ వచ్చాడని. కానీ ఆయన పట్టింపు ఏమిటిది? డిఎల్ మూడీ రక్షణ పొందాలని సువార్త చెప్పాడు. ఆ రాత్రి ఆ చెప్పుల షాపులోనే ఆయన మోకరించి పాపములన్నీ కూడా ఒప్పుకున్నాడు. యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించాడు. ఆ దినం మొదలుకొని ఆయన సువార్త ప్రకటిస్తుంటే కొన్ని వేల మంది, లక్షల మంది ప్రభులోనికి వచ్చారు ఆయన సువార్త ద్వారా. దీనంతటికి వెనకాలన్నది ఎవరు? కారకులు ఎవరు? వాళ్ళ సండే స్కూల్ టీచర్ ఎడ్వర్డ్ కింబాల్. ఇక్కడ ఉన్న సండే స్కూల్ టీచర్ ఎవరైనా పిల్లల పరిచర్య చేసేవారితో గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ఈ పరిచర్య చాలా ప్రాముఖ్యమైన పరిచర్య మీరు చేస్తూ ఉన్నారు. మీరు ఒక బిడ్డ క్షేమం గురించి ఆలోచన చేసి, ఒక్క సండే స్కూల్ పిల్లవాడు నీ క్లాస్లో ఉన్నవారు రక్షణ కానీ వాళ్ళు పొందితే, రక్షణ నడిపించగలిగితే, వీరు అనేకుల్ని క్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చేవాళ్ళు అవుతారు. దానికి నేను ఒక సజీవ సాక్ష్యం. సండే స్కూల్ కాలంలోనే నేను మారు మనసు పొందాను. ఆ సండే స్కూల్లోనే సండే స్కూల్ టీచర్లు పట్టించుకున్నారు వాళ్ళు. మా దినాల్లో, సండే స్కూల్ దినాల్లో అయితే వాళ్ళు వారానికి ఒకసారి, నెలకి 2 సార్లు అట్లా వాళ్ళు ఇల్లు దర్శించే వాళ్ళు వచ్చి. ఆ దినాల్లో హెబ్రోన్ నుండే రావాలి సండే స్కూల్ పాఠాలు చెప్పాలంటే. మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి 10-12 కిలోమీటర్లు ఉండేది. కానీ ప్రతి వారం ప్రయాసపడే వాళ్ళు వచ్చేవారు. పిల్లలందరి యోగక్షేమాల గురించి విచారించేవారు. రక్షణ పొందారా లేదా? రక్షణ పొందేంత వరకు విడిచిపెట్టలేదు వాళ్ళు. సండే స్కూల్ టీచర్ పని అది. నీ తరగతిలో ఉన్న పిల్లలు రక్షణ పొందేంత వరకు నీదే బాధ్యత, వాళ్ళని ప్రభులోకి నడిపించేది. ఆ పని, ఆ ప్రయాస పడ్డామనుకో, ఇక వాళ్ళు అనేకుల్ని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తారు. వాళ్ళు ఈ దినం ప్రభు కొరకే పరిచర్య చేయగలుగుతున్నామంటే దీనికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఫలితము సండే స్కూల్ టీచర్స్ది, వాళ్ళ ప్రయాస ఫలం అది. కాబట్టి పిల్లల్ని మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. నేను ఒక కుటుంబం గురించి నేను విన్నాను. 4 పిల్లలు ఉన్నారంట. వారిలో ఒకలేమో డాక్టరు, ఒకలేమో ఇంజనీరు, తర్వాత ఇంకొకలేమో ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. 4వ ఆఖరు పిల్లవాడు కుమారుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయన కొంచెము మానసికంగా, మెంటల్లీ ఆయన హ్యాండిక్యాప్డ్. ఆయన ఎక్కడున్నాడంటే సేవకు పంపించేసామన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంజనీర్, డాక్టర్ ఏమో సంపాదనకు వెళ్ళారు, వీడు మానసికంగా బాగలేడంట, వీడు సేవకు వచ్చేసాడు, సేవకు పంపించేసాడు. ఆలోచన చేయదు ఎంత సీరియస్ విషయం ఇది. నేను సేవలో విన్నప్పుడు కొంతమంది గురించి అపార్థం చేసుకోకండి, తప్పుగా అనుకోకండి. నేను సంఘటనలు జరిగినటువంటి విషయాలు నేను చెప్తున్నాను. ఒకరి గురించి ఎంత గొప్పగా చెప్తున్నాను అంటే, ఈయన 4వ తరగతి చదివాడండి, కానీ ఇంత గొప్ప సేవ చేస్తున్నాడు. 4వ తరగతి అనేది గొప్ప క్వాలిఫికేషన్ అనేది ఏమి కాదు. నువ్వు చదవగలిగి ఉండి చదవలేదనుకో, అది పొరపాటు నీది. నువ్వు చదవలేని పరిస్థితిలో ఇంకా ఏ దిక్కు లేదు నీకు చదవడానికి అవకాశం లేక నీవు అంతవరకే చదువుకున్నావు, ప్రభు నిన్ను తన పరిచర్యకు పిలిచాడంటే అది గొప్ప సంగతి, అది వేరేది. నువ్వు చదవగలిగి ఉండి చదవలేక, చదవడం చేతగాక సంచేసుకొని తిరుగుతున్నావు, బయలుదేరావు అంటే దాన్ని ఏమనాలి? ప్రభు పిలిచింది కాదు అది సేవకి. నీకు చదువు చేతగాక, పని చేయడం, ఉద్యోగం చేయడం చేతగాక, ఇదైతే చాలా ఈజీ అని ఈ దినాల్లో నమ్మకంగా సేవ చేసే వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. కొంతమంది ఇలాంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇంకా సువార్త భారం ఏముంటుంది చెప్పండి?
ప్రభు వాళ్ళని దేనికి పిలిచాడు? సువార్త పరిచయం కొరకు పిలిచాడు. కానీ వాళ్ళు చేసేది ఏమిటిది? అది తప్ప మిగతావన్నీ చేస్తా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఒక గొప్ప మిషనరీ. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఒక మిషనరీగా వచ్చాడు ఈ లోకానికి. పరిశుద్ధాత్మ దేవుడి మిషనరీ పరిచర్య జరిగించాడు ఆయన. మరి మనము సువార్త పని కొరకే పిలువబడినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ రోజుల్లో చాలా మంది పూర్తికాల సేవకు అనేటువంటి పిలుపుకి వచ్చి ఉన్నారే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు ఆలోచన చేయండి. ప్రత్యేక కూడికలని, ఉజ్జీవ సభలని, ఇలాంటి స్వస్థత కూడికలని ఇవి పెట్టే పనిలో ఉన్నారు కానీ ఆత్మలు సంపాదించాలనే భారం, సువార్త యాత్రల్ని, దండయాత్రలని కండక్ట్ చేస్తూ ఊరూర్లు తిరిగి ఉత్తర భారతదేశంలో ఎక్కడైతే సువార్తకి వ్యతిరేకం ఉందో అక్కడ వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారా? చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్న చోట నుంచి కదలకుండా ఆ పనిలో పరిచయలో పడిపోయి ఉన్నారు వాళ్ళు. సంఘంలో నువ్వు కానీ సువార్త ప్రకటించకపోతే సంఘానికి పెద్దగా ఉండే అర్హత లేనే లేదు. సంఘంలో నువ్వు సువార్త ప్రకటించేటువంటి భారం నీకు లేకపోతే సండే స్కూల్ టీచర్గా ఉండే అర్హత నీకు లేదు. సంఘంలో సువార్త ప్రకటించే భారము కానీ నీకు లేకపోతే నువ్వు పరిచారకు డీకన్గా ఉండేటువంటి అర్హత నీకు లేదు. మనల్ని ఆయన రక్షించింది ఎందుకని? ఇతరుల్ని రక్షించడానికి. ఇప్పుడు సమయం మనకి చాలా తక్కువ, క్రాష్ కోర్స్ లాంటిది అనమాట ఇది. ఇంకా మనం ఏదో నేర్చుకొని బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకొని సువార్త చేసే టైం కాదు ఇది. ఏ క్షణంలోనైనా కడబూర ధ్వని వినబడబోతుంది. అకస్మాత్తుగా మనం వెళ్ళిపోతాం. కాబట్టి సమయం చాలా తక్కువగా సాధ్యమైనన్ని ఆత్మలను సంపాదించేటువంటి పరిచర్యలో మనం ఉండాలి. ఈ సువార్త పరిచర్య చేయాలంటే సాక్రిఫైస్ అవసరం, త్యాగం చేయాలి. సువార్త అంత ఈజీగా కాదు. సువార్త ప్రకటన అనేది అంత సులువుగా జరిగిపోయేది కాదు. ఎన్నో విషయాల్లో మనం త్యాగం చేయవలసి ఉంటుంది. నీ దగ్గర ఒకవేళ ఏదైనా డబ్బు ఉంటే డబ్బు త్యాగం చేయాలి. నీ ఆరోగ్యాన్ని, నీ బలము, నీ శక్తిని దేవుని పని కొరకై త్యాగం చేయాలి. సువార్త పరిచర్య అనేది అంత ఈజీగా జరిగిపోయేది కాదు. ఏ సువార్థికుడినైనా మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, వాళ్ళు చెప్తారు మీకు ఎంత శ్రమ, ఎంత త్యాగం చేయవలసి ఉంటుందో. కొన్నిసార్లు సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టుకోవాలి. కొన్నిసార్లు నీ అలవాట్లు, నీ పద్ధతులు మార్చుకోవాల్సి వస్తుంది. జార్ఖండ్ రాష్ట్రానికి తరచుగా మేము 3-4 నెలలకు ఒకసారి వెళ్తా ఉంటాం. అక్కడ ప్రాంతంలో వారు భోజనం చేసే విధానమే వేరు. నేను కానీ డీటెయిల్గా మీకు అది వివరించాను అనుకోండి, ఈ మధ్యాహ్నం భోజనం చేయరు ఇంకా మీరు. అంత ఘోరంగా ఉంటుంది వాళ్ళు అన్నం తినేటువంటి విధానము, పద్ధతి అది. అంటే అనాగరికత ఎక్కువ, వాళ్ళకి ఇంకా కల్చర్ రాలేదు. వాళ్ళకి చాలా మోటు వాళ్ళు, అడవి ప్రాంతంలో ఉండేవాళ్ళు. వాళ్ళంతా ఆదివాసీలు. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా సరిగ్గా బట్టలు వేసుకోవడం రాలేదు. ఇంకా ఇప్పటికీ వాళ్ళకి సరిగ్గా భోజనం చేయడం అనేది రాలేదు. ఇప్పుడిప్పుడు నెమ్మదిగా కొంచెం నేర్చుకుంటున్నారు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కొంతమంది విశ్వాసులు అయ్యారు, వాళ్ళకి నేర్పిస్తా ఉన్నారు. మన సహోదరులు కొంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళకి ఎట్లా భోజనం చేయాలో నేర్పిస్తున్నారు. పెళ్లిళ్ళు చేసుకునే పద్ధతులు కూడా మనలాగా పద్ధతి ఉండదు అక్కడ. వాళ్ళ కల్చర్ పూర్తిగా వేరైనటువంటి కల్చర్ అది. ఎవరికైనా ఒక అమ్మాయి నచ్చిందంటే తీసుకొని వెళ్ళిపోతాడు. 3 నెలల తర్వాత వస్తారు. అంటే దాని అర్థం వీళ్ళకి పెళ్లి అయిపోయిందని అర్థం. 3 నెలల తర్వాత వచ్చిన తర్వాత అందరికీ ఒక బిందు భోజనం ఏర్పాటు చేయాలి. అది కల్చర్, వాళ్ళ పద్ధతి అది. ఇక్కడ జరుగుతుందా అది? ఇక్కడ అలాంటిది జరిగిందంటే ఊరుకుంటారా? ఇక్కడ ఉన్న పరిస్థితి వేరే. ఇది వాళ్ళకున్న పద్ధతులు, వాళ్ళకున్న ఆచారాలు, కల్చర్లు అలాంటి పరిస్థితిలో మనం చేసినట్టుగా భోజనం వాళ్ళు చేయరు. మరి మనకి వాళ్ళు తినే భోజనమే తినాలి తప్పితే మనకు వేరేది ఉండదు. కాబట్టి అలవాట్లు మారుతాయి. మనం సువార్త పరిచర్య వెళ్ళినప్పుడు కొన్ని భోజనపు అలవాట్లు మార్చుకోవాలి. చాలా విషయాల్లో సాక్రిఫైస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, సువార్త ప్రకటించేటువంటి పరిచర్య ఇది చాలా ప్రాముఖ్యమైనది. 3 వ్యక్తుల గురించి మనం చెప్పుకున్నాం. సువార్త ఎందుకని ప్రాముఖ్యమైనది? పదే ఈ ఆజ్ఞ మనకి ఇవ్వబడింది. మత్తయి సువార్తలో కూడా ఆ మాట మనం చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28:19. సమస్త జనులను శిష్యులుగా చేయాలి అంటే సువార్త ప్రకటించాలి. వాళ్ళు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు శిష్యులుగా మారాలి. ఇది మన యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. రక్షణ పొందిన వారు వెంటనే మనం చేయవలసినటువంటి పరిచర్య ఏమిటో తెలుసా? ఆత్మలు సంపాదించేటువంటి పనిలో ఉండాలి. అంతేగాని వెంటనే వచ్చి సంఘంలో నిలబడి పాటలు పాడటమో, బోధ చేయడమో అది కాదు ముఖ్యమైనటువంటిది.
నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ఎలా రక్షించబడ్డావో నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. అందుకని మీరు మార్కు సువార్త 5వ అధ్యాయంలో కానీ మీరు చదివితే సేనా దయ్యం పట్టినాడు 1 నుండి 20 అధ్యాయాల్లో ఆ వృత్తాంతం రాయబడింది. సేనా దయ్యం పట్టినవాడు విడుదల పొందాడు. స్వస్థత పొందిన తర్వాత ఆయన ఏమన్నాడంటే యేసు ప్రభువాతో, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళినాను, నేను నీ వెంట వస్తాను అన్నాడు ఆయన. అందుకు యేసు ప్రభువారు ఏం చేశాడు? ఒప్పుకోలేదు ఆయనకి. నో, నీ పని అది కాదు. ప్రభా నేను నీ సూట్ కేసు మోస్తాను, ప్రభా నీ బట్టలు నేను మోస్తాను, నీకు సేవ చేస్తాను, నీకు అసిస్టెంట్గా ఉంటాను అంటే ప్రభు ఏమన్నాడు? నో, కుదరదు. అది నువ్వు వెళ్ళి మొదట ప్రభు నీ యందు కనికరపడి చేసిన కార్యంలో నేను ఇంటి వారికి చెప్పమన్నాడు. రక్షణ పొందిన తర్వాత వెంటనే మనం చేయవలసిన పని ఏమిటిది? మన సాక్ష్యం చెప్పాలి, మనం సువార్త పరిచర్య మొదలు పెట్టాలి, ఆత్మలు సంపాదించేటువంటి ఆ పనిలో మనం ఉండాలి. తర్వాత సంఘంలో నీ యొక్క ప్రయాస, నీలో ఉన్న ఆసక్తిని చూసి అప్పుడు సంఘంలో సేవకులో లేదా బాధ్యత గల సహోదరులు పెద్దలు చూసి నీకు సంఘంలో ఏదైనా పని పరిచయ వాళ్ళు అప్పగిస్తారు. కాబట్టి మొదటిదిగా ప్రధానమైనటువంటిది నువ్వు ఆత్మను సంపాదించే పనిలోనే ఉండాలి. చరిత్రలో నుండి మనం గమనిస్తే వాచ్మెన్ ని చైనా దేశానికి సువార్థికుడుగా ఆయన వెళ్ళినాడు, పంపించబడ్డాడు. అదోనిరామ్ జట్సన్ బర్మా దేశానికి వెళ్ళాడు, ఆయన సువార్త ప్రకటించాడు. అలాగే మన భారతదేశం దాకా వచ్చాడు విలియం కేరీ అనే అతను, గొప్ప సేవ చేసినాడు ఆయన. అట్లా దైవజనులు మీరు డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళి ఆ ఖండం అంతా కూడా ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. మన భారతదేశానికి వచ్చిన వారిలో తోమా కూడా ఉన్నాడు. 1వ శతాబ్దంలో భారతదేశం దాకా వచ్చిన వాడు ఆయన. 12 మంది శిష్యుల్లో ఒకడు ఈ దేశానికి వచ్చాడు. సువార్త ప్రకటించే పరిచర్యలో ఉన్నారు. మీరు బైబిల్లో ఈ సువార్తలు మీరు లేదా క్రొత్త నిబంధన అంతా మీరు జాగ్రత్తగా కానీ గమనిస్తే ఇది అందరు కూడా రాసింది ఎవరో తెలుసా? సువార్థికులు రాశారు, మిషనరీలు రాశారు. ఈ పత్రికలన్నీ కూడా సువార్త సేవ చేసిన వాళ్ళు రాసినటువంటి పత్రికలు ఇవన్నీ కూడా. కాబట్టి సువార్త అనేది, సువార్త ప్రకటించట ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు కదా, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. రోమీలకు రాసినప్పుడు 1వ అధ్యాయంలో అంటాడు, ఇందువలన నేను రోమీలైన మీకును సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఏమంటాడు? సువార్త ప్రకటించటకు నేను సిగ్గుపడవాడను కాను. అది అపోస్తలుడైన పౌలు జీవితం అంతా సువార్తే. సువార్త ప్రకటించటే ఆత్మలను సంపాదించేటువంటి పరిచర్యలో ఉన్నారు. చూడండి, ఆత్మలను నశించిపోయి ఆత్మల గురించినటువంటి భారం ఉన్న వాళ్ళే సువార్త ప్రకటించేవారు. వేరే వాళ్ళకి ఈ బాధ్యత అనేది వాళ్ళకు ఉండదు. ఎవరైతే సువార్త పరిచర్యలో ఉన్నారో వాళ్ళకే ఆ భారం అనేది ఉండేది. అందుకని ఇందాక చెప్పాను నేను, సువార్త కానీ నువ్వు ప్రకటించకపోతే సంఘంలో నువ్వు ఎల్డర్గా, డీకన్గా ఉండడానికి, సండే స్కూల్ టీచర్ ఉండడానికి అర్హత లేదు. నేను ఏదో పిల్లలకి పాఠాలు నేర్పించానా అనేది కాదు. సువార్తను అందించు వాళ్ళకి, వాడిని ప్రభువులోనికి నడిపించు. మన టాలెంట్ చూపించుకోవడం కాదు. మనం సేవలోనికి వచ్చిన తర్వాత నీకున్న తలాంతుల్ని ప్రదర్శించడానికి కాదు, ఇక్కడ నువ్వు సేవ చేయాలి. నువ్వు సువార్తని ప్రకటించాలి. అంటే నీ టాలెంట్ ఉండడం తప్పని కాదు నేను అనేది. నీ టాలెంట్ని దేనికి ఉపయోగించాలా? సువార్త ప్రకటించడానికి, ఆత్మలు సంపాదించడానికి కొరకే నీ తలాంతుని ఉపయోగించాలి. సువార్త పరిచర్య ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిచర్యగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మరొక సంగతి, సువార్త ఎందుకు ప్రాముఖ్యమని, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇవాంజలిజం అంటే, ఇది పైనుండి మనకి ఇవ్వబడిన ఆజ్ఞ, పరలోకం నుండి. మనము మార్కు సువార్త 16-15లో చదువుకున్నాం. మొదటిదిగా సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించడని తండ్రి అయిన దేవుడు, పరలోకం నుండి మనకు వచ్చిన ఆజ్ఞ. రెండవది, నరకంలో నుండి కూడా అదే పిలుపు వస్తా ఉంది మనకి. ఏమిటా పిలుపు? లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం గమనిస్తే మనకు తెలిసినటువంటి సందర్భం అక్కడ అవుతుంది. ధనవంతుడు లాజరు గురించిన వృత్తాంతంలో ఈ ధనవంతుడు ఆయన చేసే ప్రార్థనలో ఒక పదం ఉపయోగించాడు. ఆయన ఏమంటాడు చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చదువుతారా? 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళ గురించిన భారం ఎప్పుడు కలిగింది ఈయనకి? నరకములోకి పోయిన తర్వాత గుర్తొస్తున్నారు సహోదరులని. ఇంకా ఎంత భారం వచ్చింది చూసారా? నరకానికి పోయిన తర్వాత అందరు సువార్థికులు అయిపోవాలని ఆశ,
నరకానికి పోయిన తర్వాత అందరూ విశ్వాసాలు అయిపోవాలనే ఆశ. బ్రతికున్నంత కాలంలో జరగదు అది. నరకంలో పోయిన తర్వాత నరకం గురించి నీకెందుకంట? వాడెవడో నరకానికి పోతాడంటే నీకెందుకు ఆ బాధ, నువ్వు నరకంలో ఉంటే? అయినా నీ ప్రార్థన అక్కడ వినబడదు, నీ ప్రార్థనకి జవాబు రాదు. ఎందుకంటే నువ్వు చేసేది ఎక్కడి నుంచి చేస్తున్నావు? రాంగ్ ప్లేస్లో నుండి ప్రార్థన చేస్తున్నావు. చేయవలసిన టైంలో చేయలేదు, రాంగ్ టైంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు చేయవలసిన ప్రార్థన నువ్వు చేసేది రాంగ్ ప్రేయర్ చేస్తున్నావు. సమయం అయిపోయిన తర్వాత చేస్తా ఉన్నావు. వారు నువ్వు ఈ వేదనకరమైన స్థలము రాకుండా ఎవరినైనా సువార్థికులను పంపించండి. నరకానికి పోయిన తర్వాత అందరు సువార్థికులు అయిపోతా ఉన్నారు. ఇక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి దీని నుండి మనకి పాఠం ఏమిటిది? ఇప్పుడు నరకములో నుండి కూడా పిలుపు వస్తా ఉంది. ఏమిటిది? ఆ రోజు అవకాశాలు లేవు, కానీ ఇప్పుడు నరకంలో నుండి కూడా మీరు వెళ్ళి, ఇంకా బ్రతికున్నవారు ఇంకా నరకానికి రాలేదే కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సువార్త ప్రకటించమని ఒక పిలుపు నరకంలో నుండి వస్తా ఉంది. ఒకటి పరలోకం నుండి వచ్చిన పిలుపు, పైనుండి మనకి ఇవ్వబడిన ఆజ్ఞ మనం విన్నాం. రెండోది నరకం నుండి ఒక కేక వినబడతా ఉంది, సువార్త ప్రకటించండి అని. మూడో పిలుపు మనం చూస్తాం. మనము అపోస్తల కార్యములో 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. మాసిదోనియా ప్రజలు, వారి చుట్టూ తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏమని చెప్తున్నారు? అయ్యా మాకు సువార్త ప్రకటించండి అంటున్నారు. మన చుట్టూ ఉన్న సమాజము వాళ్ళు చాలా అక్కరలో ఉన్నారు, బయటికి ఏమి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ఆందోళన ఉంది. కరోనా వచ్చినప్పుడు చాలా మందికి ఈ డౌట్ అనేది వచ్చింది, నేను కూడా చనిపోతే ఏమవుతుంది, నా గతి ఏమవుతుంది? ఇలాంటి వేదన, ఈ ప్రశ్న చాలా మందికి వచ్చింది. అలాంటి వారు మన చుట్టూ సమాజంలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావో తెలుసా? అలాంటి వారికి వెళ్ళి నీవు సువార్త ప్రకటించాలి. పరలోకం నుండి అదే ఆజ్ఞ వచ్చింది, నరకంలో నుండి కూడా అదే వేదన, అదే ఆక్రందన వాళ్ళు మొరపెడతాను, అయ్యా సువార్త ప్రకటించండి. మన చుట్టూ ఉన్న సమాజం వారు కూడా ఏమని చెప్తున్నాను? అయ్యా వచ్చి మాకు సువార్త ప్రకటించండి అని. ఇప్పుడు సమస్య ఏమిటిది? ఎందుకు ఇంకా సువార్త ప్రపంచం అంతటా కూడా అందించబడలేదు? అందరూ అంతటను మారు మనసు పొందవలనని పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఇచ్ఛయించుచున్నాడు అనుంది. అందరూ అంతటా మారు మనసు పొందాలంటే ఏం జరగాలి? ఏం కావాలి? దానికి ఏం చేస్తే అందరికీ సువార్త అందించబడుతుంది? రక్షించబడిన నీవు నేను వెళ్ళి రక్షణ లేని వారికి సువార్త ప్రకటించాలి, అంతేగాని వేరే వాళ్ళకి పని అప్పగించలే. దేవదూతలకు చెప్పలేదు ఈ పరిచర్య. వాళ్ళకి కానీ చెప్తే వాళ్ళు కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో ప్రపంచమంతా సువార్త ప్రకటించగలరు. వాళ్ళు ఎవరికి చెప్పలేదు ఈ పరిచర్య. ఈ సువార్త ప్రకటించే పరిచర్యని దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. ఇది గొప్ప ఆధిక్యత. సువార్త ప్రకటించటం అనేది ఇది గొప్ప ఆధిక్యత. దాని గురించి 2 సందర్భాల్లో ఏమని రాయబడింది తెలుసా? సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల పైన సుందరములై ఉన్నాయి. వారికి ఒక ఉన్నతమైనటువంటి హోదా ఇచ్చాడు దేవుడు. సువార్త ప్రకటించేవారు. బోధ చేయడము, పాటలు పాడడం ఇవన్నీ మంచివే. సంఘంలో మనం చేసే పరిచర్య ఇవన్నీ మంచివే. అన్నిటికన్నా నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది, ఫస్ట్ ర్యాంక్ నెంబర్ 1 లో ఉండేది ఏమిటిది? సువార్త ప్రకటించాలి. ఆత్మలను సంపాదించేటువంటి పరిచర్యలో మనం ఉండాలి. మొదటి భాగాన్ని మనము ముగించే ముందు ఈ సువార్త పరిచర్యలో ఇది ఎందుకని ప్రాముఖ్యమైనది అనే విషయంలో ఒక ఆఖరు అంశాన్ని ఒకటి మనం చదువుకుందాం. హెచ్కేల గ్రంథం 33వ అధ్యాయం. హెచ్కేల గ్రంథం 33వ అధ్యాయం. కొన్ని వచనాలు చదువుదాం మొదటి నుండి. చదవండి దయచేసి ఎవరన్నా. చాలండి, ఇది మొదటి భాగం. మనం ఇక్కడ ఏమనుంది? ఒక దేశం మీద కటకం వస్తుందని కావలి వానికి ఒక బాధ్యత అప్పగించారు. ఏమిటిది బాధ్యత? ఈ దేశం మీదకి ఆ ఖడ్గము, ఉపద్రవము, యుద్ధానికి వస్తున్నారని తెలిసినప్పుడు కావలివాడు ఎక్కడుంటాడు? ఆయన ఆ కోట పైన నుండి కావలి కాస్తా ఉంటాడు. ఆ ప్రాంతం అంతా ఆయనకు అప్పగించబడింది. ప్రమాదము పొంచి ఉన్నదని తెలిసినప్పుడు ఆయన ఏం చేయాలా?
బాకానాదం ఊది జనులకు హెచ్చరిక చేయాలి, జాగ్రత్త పడండి, ప్రమాదం ఉంది అని. ఒకవేళ అయినా చెప్పినా కానీ వారు వినలేదనుకోండి, వాళ్ళు జాగ్రత్త పడలేదనుకోండి, ఖడ్గం వస్తుంది, వీళ్ళు చనిపోతారు. దానికి బాధ్యతలు ఎవరంటున్నాడు? వాని ప్రాణమునకు వాడే ఉత్తరవాది. ఎందుకని? నీ బాధ్యత అయిపోయింది, నువ్వు చెప్పినావు, హెచ్చరిక చేసినావు, అయినా వారు పెడచెవిని పెట్టినారు, వినలేదు, కాబట్టి వారి ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు. ఇప్పుడు రెండో భాగంలో ఏమంటాడు చూడండి. ఆరో, బాకా ఊదనందు చేత. ఖడ్గం వస్తుందని తెలిసింది, నువ్వు చేయవలసిన పని ఏమిటిది? మరలా అదే పని. ఏం చేయి? బాకా ఊదే పని నీది. కానీ నువ్వు బాకా ఊదనందున ఏం జరిగింది? అక్కడ జనులు అప్రమత్తంగా లేరు. ఈలోపు ఖడ్గం వచ్చింది, వాని ప్రాణం తీసింది. ఇప్పుడు ఆ ప్రాణానికి ఎవరంట ఉత్తరవాది? కావలివాడు ఉత్తరవాది. పాత నిబంధనలో బాకా ఊదడం అంటే ఏంటి దాని అర్థము? క్రొత్త నిబంధనలో సువార్త ప్రకటించడం. అదే మనకు అర్థం చేసుకోవాలి దాన్ని. నీకు తెలుసు సువార్త ప్రకటించాలని, నాశనం వస్తా ఉంది, నరకం వేచిందని నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు విన్నావు, సండే స్కూల్లో, యూత్ మీటింగ్ లో విన్నావు, సువార్త కూడికల్లో విన్నావు, రక్షణ పొందకపోతే నరకానికి వెళ్తారని. ఇవన్నీ తెలిసిన నీవు మరి నశించిపోయే ఆత్మలని గురించిన భారం నీకుండి వాళ్ళని నువ్వు అలర్ట్ చేయాలి కదా, హెచ్చరించాలి కదా. కానీ నువ్వు ఆ పని చేయడం లేదు. ఆ పని చేయకపోతే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నిన్ను ఉత్తరవాదిగా పెడతాను. వాడు ఒకవేళ రక్షణ పొందకుండా చనిపోతే, గుర్తుపెట్టుకో, నీ ప్రక్కనున్నవాడు రక్షణ పొందకుండా చనిపోతే, నీ క్లాస్లో నీతో చదువుకునేవాడు, నీ క్లాస్మేట్ రక్షణ పొందకుండా చనిపోతే, నీ ఇంటి ప్రక్కనున్నవాడు, పొరుగువారు రక్షణ పొందకుండా కానీ చనిపోయినట్లయితే, ఆ ప్రాణానికి ఎవరు ఉత్తరవాదులు? నీవు ఉత్తరవాది. జాగ్రత్త. సువార్త ప్రకటించట ఎంత అవసరము, సువార్త ప్రకటించట ఎంత ప్రాముఖ్యమైనది, సువార్త ప్రకటించట ఎంత తీవ్రమైనది ఆలోచన చేయండి. రక్షించబడిన వారు ఎంతమంది ఆ దినాన్న లెక్క చెప్పవలసి ఉందో, అది మహాభయంకరమైనటువంటి దినం. అది నీకు నేను ఇచ్చినటువంటి జీవితకాలం అంతా కూడా నీకు ఎన్నో విషయాలు సువార్త ప్రాముఖ్యతను గురించి చెప్పాను. కానీ నువ్వేం చేసావు? నీ కొరకు నా కుమారుణ్ణి ఇచ్చాను, నీకు ఎన్నో సౌకర్యాలు ఇచ్చాను. ఇప్పుడు ఇంకా కొన్ని దేశాల్లో ఏ సౌకర్యము లేదు సువార్త ప్రకటించే వారికి, ఏమి ఫెసిలిటీస్ లేవు వాళ్ళకి, అయినా ప్రాణాలకు తెగించి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. నీకు అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, ఆహారం ఉంది, ఐశ్వర్యం ఉంది, సకల సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు మాత్రము అవన్నీ ఉపయోగించుకుంటూ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావే కానీ సువార్త ప్రకటించే పని లేదు. శ్రమ పడము, సువార్తికుని పని చేయము అన్నాడు పౌలు తిమోతికి. సువార్త పరిచర్య అనేది శ్రమతో కూడినది. శ్రమ పడాలి సువార్త పరిచర్య చేయాలంటే. కాబట్టి ఈ మొదటి భాగంలో మనము సువార్త యొక్క ప్రాముఖ్యతను గురించి మనం విన్నాం. ఒకటి, దేవుడే ఒక మిషనరీగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. రెండవది, తన కుమారుని పంపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనకి 2, 3, 4 పిల్లలు ఉన్నారు. ఎంతమందిని మనం సువార్తకి ఇస్తున్నాం? సేవ కొరకు ఎంతమందిని ఇస్తున్నాం? ప్రశ్నించుకోండి ఒకసారి. దేవుడికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు. ఆ ఒక్క కుమారుని ఏం చేశాడు? ఆయన మిషనరీగా పంపించాడు. ఇక్కడికి వచ్చి ఆయన శిలువ మీద తన ప్రాణమే అర్పించేశాడు, ఆయన సాక్రిఫైస్ చేశాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని బలిగా అర్పించడానికే ఈ లోకానికి పంపించాడు. మూడోది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ సువార్త పరిచర్యలో పాలు భాగస్తుడుగా ఉండి సువార్త ప్రకటించడంలో, ప్రకటించబడడంలో ఆయన సహకారిగా ఉంటున్నాడు. తర్వాత మరొక 3 విషయాలు మనం చెప్పుకున్నాం. సువార్త యొక్క ప్రాముఖ్యత, ఇది పరలోకం నుండి వచ్చిన ఆజ్ఞ. తండ్రి అయిన దేవుడు మనకి మార్కు 16:15 చదువుకున్నాం. రెండోది, నరకములో నుండి లూకాసు వార్త 16వ అధ్యాయం ఆధారం చేసుకొని కేకలు వేస్తా ఉన్నారు, సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి అని. మూడోది, మన చుట్టూ ఉన్న ప్రజలను చూసినప్పుడు వాళ్ళు కూడా రండి అయ్యా మాకు సువార్త ప్రకటించండి అంటున్నారు. ఇంకా మనం ఇంకొక అడుగు ముందుకు వెళ్తే 4వ విషయాన్ని కానీ ఆలోచన చేస్తే, మన లోపల నుండే ఒక భారం అనేది వస్తుంది మనకి. మన చుట్టూ పరిస్థితులు చూసినప్పుడు ఎంతమంది ఉత్తర భారతదేశంలో కానీ ఇంకా ఆయా కొన్ని ప్రాంతాల్లో సువార్త కొరకు ప్రాణాలు అర్పించేస్తా ఉన్నప్పుడు నీకు ఒక భారం పుట్టడం లేదా? నీలో నీకు ఒక భారం కలగడం లేదా? నేను కూడా వెళ్ళి ఈ సువార్త పరిచర్య చేయాలన్నది. ఈ కొన్ని తలంపులు మనం మనసులో పెట్టుకొని రెండో భాగం కొరకు మనం సిద్ధపడదాం. ఒక 5-10 నిమిషాలు విరామ సమయం అయిన తర్వాత మళ్ళీ మనం రెండో భాగాన్ని కొనసాగిస్తాం. దేవుడు తన వాక్యంను దీవించుగా. రండి, మోకాళ్ళ మీదకి రండి. దేవుడు తన దాసులను పెట్టుకొని మనందరి కొరకై విడుదల చేసిన
పరలోక సంబంధమైన జీవపు మాటలు ప్రభు మనకు వినిపిస్తూ వచ్చారు. నిజమే, భూమి మీద మనము అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని పని పరలోక రాజ్య సువార్తను ప్రకటించే విషయంలో ఎంత జాప్యము కలిగి ఉన్నామో, ఎంత నిర్లక్ష్యము కలిగి ఉన్నామో, దేవుడు అన్ని అవయవాలను కూడా మనకు చక్కగా నిర్మించాడు. సువార్త చేయగలిగినటువంటి సామర్థ్యం మనకిచ్చాడు. లోకముల నుండి మనను ప్రభు ప్రత్యేకపరిచారు. ఆయన రాజ్య సువార్త ప్రకటించడం కొరకై మనకు అవకాశం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. దాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ధనవంతుడు నరకంలో పడి సువార్త ప్రకటించి అనేకులను మరి రక్షించాలన్నటువంటి తపన కలిగిన వాడైనప్పటికీ కూడా అతనికి అవకాశం లేదు. ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చాడు కనుక నీవు సద్వినియోగపరుచుకుంటున్నావా లేక దుర్వినియోగపరుచుకుంటున్నావా సమయాన్ని, అవకాశాన్ని? ఒక్కసారి నిన్ను నీవుగా తలంచుకో. దేవుడు నీకే పని అయితే అప్పగించాడో, ఏ తలాంత అయితే ఇచ్చాడో దాని కొరకు నీవు ఉపయోగిస్తున్నావా లేక నిరుపయోగకరంగా నీవు ఉంటున్నావా? ఒక్కసారి తలంచుకో. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్నటువంటి సామర్థ్యము, నీకున్నటువంటి బలము, నీకున్నటువంటి పరలోక సంబంధమైన జ్ఞానము, వాక్య జ్ఞానము, స్వార్థ ప్రకటించగలిగినటువంటి సామర్థ్యాన్ని ప్రభు ఇచ్చినప్పటికి కూడా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఇక నుండి నేను నీ కొరకు జీవిస్తాను, సువార్తను ప్రకటిస్తాను. నేను ఒక్కనే రక్షించబడడం కాదు, అనేకులు కూడా రక్షణ మార్గంలో పయనించేటట్లుగా నన్ను కూడా మీరు సిద్ధపరిచారు. ఆ విధంగా నడుచుకోవడానికి నన్ను కూడా వాడుకోండి అని నీ మనసులో నువ్వు ఒకసారి తీర్మానం చేసుకో. ప్రభు నేను దీవిస్తాడు, నీ యొక్క తీర్మానం పైన ముద్ర వేస్తాడు. ఈ సమయంలో దేవుని యొక్క దాసులు ప్రియ సహోదరుడు డేవిడ్ బాబు వచ్చి ప్రార్థన చేస్తారు. డేవిడ్ బాబు గారు, కండవల్లి. ప్రేమగల తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. సర్వలోకమునకు సువార్తను ప్రకటించుడి. ఆయన మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఆయన మాట్లాడినందుకు వందనాలు. మీ ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపము. ఓ ప్రభువా, ఇదిగో రక్షించబడినటువంటి యవనులు ఉన్నారు ఇక్కడ. ఓ దేవ, వారి యొక్క పని ఏమిటో వారు ఎరుగుటకు సహాయం చేయండి. రక్షించబడ్డాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం అని కేవలం ఒక మొండితనంతో బతికేస్తూ ఉన్నారే కానీ వారు వెళ్ళే కాలేజీలలో, వారు పనులు చేసే చోట ఉదయం నిన్ను కూర్చి నోరిప్పి మాట్లాడడానికి కూడా ఏమాత్రం ముందుకు రావట్లేదు. లోకంతో కలిసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి నాయన. వారు నశించిపోతూ ఉన్నారనేటువంటి బాధ, భారం. ఇదిగో ధనవంతుడు అన్నాడు కదా, నాకు సహోదరులు ఉన్నారు, నేను వారికి ప్రకటించినట్లు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని నరకాగ్నిలో మండుతూ ఉదయ అక్కడ భారం కలిగి నాయన ఏడుస్తూ ఉన్నాడు. ఉదయ అటువంటి నేను ఆ దురవస్థ మా బిడ్డలకు రాకుండా సహాయం చేయాలి. ఒక్కొక్కరు అనేకులను నీకు సంపాదించుటకు ప్రభా, నీ యొక్క పరలోక రాజ్యం నాకు సిద్ధపరచుటకు సహాయం చేయండి. డిఎల్ మోడీ గారు తన రక్షణ కొరకు తన సండే స్కూల్ టీచర్ ఎట్లాగైతే ఏ విధంగానైతే ప్రయాసపడ్డారో అలాగా డిఎల్ మోడీ గారిని కూడా మీరు వాడుకున్నారు. నీకు అప్పగించుకున్నప్పుడు నాన్న నీకు అప్పగించుకోవడం, అలాగే మీరు చెప్పింది మీరు వెళ్ళమన్న చోటుకి దవా నీ దగ్గర కనిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో దవా ఆత్మచేత నడిపించబడిన వారై ప్రభా, నేను కూర్చున్నట్టు మాటలు సిలువ మరణం దవా పాపం యొక్క దాని యొక్క శిక్ష ఎంత గొప్పదో భరించలేనిదో బిడ్డలు ఎరుగుటకు సహాయం చేయండి. అలాగూ దవా ఇక నుండి ప్రభా ఇదిగో ఈ క్షణం నుండి సువార్తను ప్రకటించుటకు నేను కూడా ప్రకటించాలి ప్రభా, నన్ను వాడుకో అనే ఒక లోకతైన తీరమాలకు నడిపించబడడానికి సహాయం చేయండి.
విత్తబడిన వాక్యమునకు అందరి హృదయాలు నీరు గడ ఫలం చేయండి. హృదయాలు తెరవండి, ఆశను కలిగించేయండి, నా ఆసక్తిని కలిగించేయండి, పట్టుదల కలిగి ప్రభా ఒక్కొక్కరు వారి మరణ దినం వరకు కొద్ది ఆత్మలైన నీ కొరకు సంపాదించుటకు సహాయం చేయమని మీకు మన యేసుక్రీస్తు నామం పెట్ట ప్రార్థించి అడుగు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ఒక పాట పాడుకుంటాం. మీకు కొంత సమయం ఇస్తున్నాం. దయచేసి మీరు పైకి వెళ్తే మీకు బటర్ మిల్క్ ఇస్తారు. అదేవిధంగా మరి సహోదరుల కొరకై ఇటు పక్కన వాష్రూమ్స్ ఉన్నాయి, పైన కూడా వాష్రూమ్స్ ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్రదర్స్కి అటువైపున, సిస్టర్స్కి ఇటువైపున పైన వాష్రూమ్స్ ఉన్నాయి, వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ ఈ దారిలో నుంచి ఈ పక్క కూడా మీకు వాష్రూమ్ ఉంది, బయట కూడా వాష్రూమ్స్ ఉన్నాయి, వాడుకోవచ్చు. మీకు పైన బటర్ మిల్క్ ఇస్తారు, వెళ్ళి తీసుకొని వెంటనే వచ్చి మరలా కూర్చోండి. అటు ఇటు తిరగద్దు, అల్లరి చేయొద్దు. ఈ సమయంలో మనం పాట పాడుకుంటాం. పాటల పరిచయలో ఉన్న దేవుని సేవకులు రండి. పాటల షీట్ల నుండి 11వ పాట పాడుకుందాం. ఓ ప్రేమ గల నా ప్రభువా క్షమించుమయ నన్ను. ఈ సమయంలో లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడినప్పుడు మీరు వెళ్ళండి.